రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి కాంగ్రెస్లో చేరతారని ఎవరు ఊహించలేదు. కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనక చంద్రబాబు గారి వ్యూహం ఉందనో, చంద్రబాబు గారి కుట్ర ఉందనో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదే నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట బీజేపీ ఉంది అనేది టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారం. అదే నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా బీజేపీతో కలిసే ఉన్నారు, బీజేపీకి సహకరిస్తారు, గతంలో అమిత్ షా కూడా వచ్చి భేటీ అయ్యారు. అంటే ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ త్వరలో వైసీపీకి అందబోతుంది అనేది ఒక ప్రచారం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడ అనేది. షర్మిలని, సొంత చెల్లెల్ని షర్మిలని అటు కాంగ్రెస్లో చేర్చి తమ వైపుకు తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తే ఎన్టీఆర్ తనకు అనుకూలంగా మలుచుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు త్రూ బీజేపీ ద్వారా వ్యూహరచన చేస్తున్నారా అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మధ్య జరిగిన వివాదం, దాని మీద ఇంకా ఎన్టీఆర్ స్పందించకపోవడం, అలాగే మొన్న కూడా ఆ జైలుకి సంబంధించి చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన విషయం మీద దాని మీద కూడా స్పందించకపోవడం, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉన్నారని, వాస్తవానికి మొన్న తెలంగాణ ఎన్నికల్లోనే ఆయన సపోర్ట్ చేస్తారు, ప్రచారం చేస్తారు అనుకుంటే అది జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మాత్రం బీజేపీకో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేస్తారా, టీడీపీకి దూరంగా ఉండడం, టీడీపీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఆయన మౌనంగా ఉండడమే ఒక రకంగా అది టీడీపీకి నెగిటివ్ అవుతుందా చూద్దాం. ఈ రాజకీయాల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన ఉంటుందా లేదా అనేది.